తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ రిలీజ్కి ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమక్ చంద్ర, నర్రా శ్రీను, నాగమహేష్, రెడిన్ కింగ్స్లే, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై కనిపిస్తే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై స్పెషల్ బజ్ నెలకొంది. లేటెస్ట్గా ఈ సినిమా సాధిస్తున్న అడ్వాన్స్ ప్రీ సేల్స్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం ఖాయమని తెలుస్తోంది. ఇక సినిమా విడుదలకు ముందే వరల్డ్ వైడ్ ప్రీ సేల్స్ ద్వారా ఉస్తాద్ భగత్ సింగ్ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల గ్రాస్ మార్కును ఈ చిత్రం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే సినిమా థియేటర్లోకి రాకముందే 20 కోట్ల మార్కుని సులభంగా దాటేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ సేల్స్లో మొత్తంగా 432 లొకేషన్స్లో 1171 షోలు, 13,000కు పైగా టికెట్స్ అమ్ముడవడం గమనార్హం. ఈ తరుణంలో $300K మార్క్ దాటినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంటే $300K అంటే 2.8 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ మేకర్స్ సోషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇక యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కూడా $100K వసూలు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కను చూస్తుంటే ప్రీ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది. హరీష్ శంకర్ రాసిన పవర్ఫుల్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జెటిక్ మ్యూజిక్ సినిమాపై పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లో పవన్ యాటిట్యూడ్ పాత రోజులను గుర్తు చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత సినిమాపై ఉన్న బజ్ మరింత రెట్టింపైంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషంలోనే టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా ఫలితం అటు దర్శకుడు హరీష్ శంకర్కు, ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు అత్యంత కీలకమనే చెప్పాలి. గతంలో త్రివిక్రమ్ కారణంగా సినిమా లేట్ అయిందనే రూమర్లను హరీష్ కొట్టిపారేయడం, పవన్ తన పొలిటికల్ బిజీ షెడ్యూల్ మధ్య దీనికి డేట్స్ కేటాయించడంతో ఈ ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది. ఇక ప్రీ సేల్స్లోనే ఈ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తుందంటే మొదటి రోజు కలెక్షన్స్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, అలాగే టాలీవుడ్ టాప్ రికార్డ్స్ను తాకడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. వీకెండ్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ అవతారం బాక్స్ ఆఫీస్ వద్ద ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేస్తోంది. రిలీజ్కి ముందే 20 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుండడం చూస్తుంటే పవన్ మానియా ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఫుల్ రన్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వెయిట్ చేయాల్సిందే. కేవలం అంచనాలతోనే సరిపెట్టకుండా సినిమా కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే ఈ వేసవిలో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని తెలుస్తోంది.